మాతృదేవతాభ్యో నమః, పితృదేవతాభ్యో నమః. శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. శ్రీకృష్ణ పరమాత్మ అందరినీ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడకోరుతూ ఉన్నాం. తిరువూరు శేషమేంద్ర ఆశ్రమం నుండి ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం. ఈ రోజున భగవద్గీతలోని 15వ అధ్యాయం నుండి 17వ శ్లోకం గురించి విశ్లేషణ ఇచ్చుకుందాం. అదేమని చెప్తుంది ఏంటి? ఉత్తమః పురుషస్తన్యః పరమాత్మేత్యుదాహృతః యో లోకత్రయమా ఈశ్వరః అని తెలియచేస్తుంది. ఏంటి అంటే, ఓ అర్జున, ఈ యొక్క మాయా కల్పితమైనటువంటి దాంట్లో క్షరుడు అక్షరుడు అనేటటువంటి ఇద్దరున్నారు. ఇద్దరు కూడా వారి యొక్క తత్వాలు కొద్దిగా తారతమ్యంగా ఉన్నా, వీరిద్దరే కాకుండా అవ్యయమందు అనేటటువంటి మరొకడు అనే యొక్క తత్వం కూడా ఉంది. ఈ తత్వాన్ని ఉపనిషత్తులు పరమాత్మ అని తెలియచేస్తుంది. అదేవిధంగా ఉత్తమ పురుషుడని కూడా తెలియచేస్తుంది. అదే కాకుండా పురుషోత్తముడు అని కూడా తెలియచేస్తుంది. అంటే అన్నీ కూడా ఒకదానికి సంబంధించినటువంటి పర్యాయ పదాలుగా కొద్ది తేడాలతో అన్నీ ఉంటాయి. అన్నీ ఒకటిగానే కనిపిస్తాయి. అయితే ఇక్కడ ఆ పరమాత్మ ఉత్తమ పురుషుడు ఎలా ఉంటాడు అంటే, తన యొక్క చైతన్య బలశక్తుల ద్వారా ముల్లోకాలన్నిటిలోనూ ప్రవేశించి వాటిని ధరించి ఉంచేటటువంటి నియామకుడైనటువంటి ఈశ్వరుడు ఇతడే అని తెలియచేస్తాయి. అంటే ప్రకృతిలో ప్రకృతి మాయగా ఉండి అన్నిటినీ కూడా చైతన్యవంతంగా చేస్తూ వాటన్నిటిలో ఉన్నటువంటి విషయాన్ని తను ఆ యొక్క బలముతో నియమించబడుతూ ఉన్నాయి. అది ఎవరి ద్వారా? ఈశ్వరుని యొక్క సంకల్పం ద్వారా. ఇలా ఎప్పుడైతే జరుగుతూ ఉన్నాయో ఇలాంటి విషయాలన్నీ కూడా భగవంతుని యొక్క సాధన చేసేటటువంటి సాధకుడు విషయాలన్నీ తెలుసుకొని తన సాధనను కనుక ప్రయత్నంగా చేస్తూ ఉంటే తన త్వరలోనే ముక్తి పొందుతాడు. అతనికి మోక్షం ప్రాప్తిస్తుంది. పురుషోత్తముని యొక్క పరిస్థితి కలుగుతుందని చెప్తుంది. స్వస్తి.